హాయ్ అండి, ఇది డే 3 కెన్యా. ఇప్పుడు టైం అయింది 8:30. సో నిన్న మాసాయి ట్రైబ్ని కూడా చూసి వచ్చేసాము. సో ఈరోజు ఎర్లీ చెక్అవుట్ చేసేసి నైరోబీ వెళ్ళిపోతాం. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇంకా సేపట్లో వస్తుంది. ఈ లాడ్జ్ ఏదైతే ఉందో జంబా మారా సఫారీ లాడ్జ్ చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. వీళ్ళ ట్రీట్మెంట్ కానీ హాస్పిటాలిటీ చాలా బాగుంది. ఇది వచ్చేసి నాకు $650 పడిందండి. అంటే యాక్చువల్గా ఇది ఇంతకుముందు వచ్చిన వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళకి $750 పడింది. నాకు 3 డేస్కి 2 nights అండ్ 3 డేస్కి $650 చెప్పారు. అయితే నేను బేరం ఆడితే $620 కొప్పుకున్నారు. ఎవరైనా కెన్యా వస్తే సఫారీకి వచ్చినప్పుడు ఇది గ్యారంటీ ట్రై చేయండి, చాలా బాగుంది. ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మన ఇండియన్ ఫుడ్ ఉంది, కాంటినెంటల్ ఫుడ్ ఉంది. ఫుడ్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదండి. మొత్తం ఈ ట్రిప్కైన ఖర్చు అంతా నేను క్లియర్గా ఏమేమి ప్రీ రిక్విజిట్స్ కావాలి కెన్యా రావాలంటే, ఇంకా ఏమేమి ఎలా బుక్ చేసుకోవాలి, చీప్ ఫ్లైట్స్ ఎలా దొరుకుతాయి, ఇవన్నీ మీకు రాబోయే లాగ్లో మేబీ మొత్తం ట్రిప్ కంప్లీట్ అయిపోయాక అంతా ఒక వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే ఇంతే. కాసేపట్లో స్టార్ట్ టు నైరోబీలో కొన్ని చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూసేసి వీల్ ఫ్లై బ్యాక్ టు ఇండియా. ఈరోజు ఇప్పుడు బయలుదేరితే నైరోబీ వెళ్ళేసరికి 3 o'clock అవుతుంది. అక్కడ ఆల్రెడీ ఒక హోటల్ బుక్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, బాయ్. మనకి కెన్యా నుంచి మసై మారా సఫారీకి కానీ లేదంటే మసై మారా నుంచి బ్యాక్ టు కెన్యా వెళ్ళేటప్పుడు మధ్యలో ఇక్కడ ఆపుతారండి. శాండ్ గ్రోవ్స్ క్యూరియస్ అని ఆర్ట్ గ్యాలరీ, ఇది చాలా పెద్దది. మీకు ఇంతకుముందు వీడియోలో చూపించిన గ్యాలరీ ఇదే. ఆ పక్కన రెస్టారెంట్ ఉంది, కాఫీ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ దొరుకుతాయి. ఫుడ్ వచ్చేసి ఇందాక మీకు చెప్పినట్టు 800 shillings అయింది. దానికి మన ఇండియన్ కరెన్సీలో ఎంతో క్యాలిక్యులేట్ చేసి నేను కింద పెడతాను. 2 కూల్ డ్రింక్స్ అవి కూడా ఉన్నాయి, అవి 200 shillings ఎంత ఉన్నాయి, నేను తీసుకోలేదు. ఇంకా మొత్తం అన్ని సఫారీ జీప్స్ ఇక్కడే అవుతాయి. సెంట్రల్ పాయింట్ అన్నమాట ఇది. కెన్యా నుంచి నైరోబీ నుంచి 2.5 hours ఎంతో పడుతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ 3 hours మసై మారా అవుతుంది. ఇదంతా అదే లొకేషన్. మొత్తం వెహికల్స్ అన్నీ ఇక్కడే ఆపుతారు. ఏ సఫారీ నుంచి వచ్చినా కానీ వాళ్ళు ఇక్కడే ఆపుతారు మనకి. ఇట్స్ లైక్ ఏ పిట్ స్టాప్ మనకి. ఓకే, మనకి రైస్ ఉంది, వైట్ రైస్. ఇది కొంచెం ఫ్రైడ్ రైస్ లాంటిది. రోటీస్, నూడిల్స్ ఉన్నాయి. బ్లాక్ బీన్స్ కర్రీ, ఇంకా చికెన్ ఉందండి. సో ఇవన్నీ కలిపి ఏం తీసుకున్నా 800 shillings. మీకు ఎంత అవుతుంది ఏంటనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ అండి, సఫారీ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక చోట ఆపారు, శాండ్ గ్రోవ్స్ క్యూరియస్ ఆర్ట్ గ్యాలరీ అని. చాలా పెద్దది. ఇందాక మీకు వీడియోలో చూపించాను కదా, అదే. అక్కడే రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో ఫుడ్ ఏమేమి దొరుకుతుంది ఏంటి అనేది చెప్తాను. ఏంటి మొహం నీరసంగా ఉందనుకుంటున్నారేమో, ఇప్పుడు దాకా
పంపీ రోడ్లో వచ్చాము, ఇప్పుడే మంచి రోడ్లోకి వచ్చాము. అది ఒక 2.5 అవర్స్ 3 అవర్స్ జర్నీ ఉంది. మొత్తం బాడీ అంతా ఫుల్ మసాజ్ అయిపోద్ది, అందుకే ఇలా ఉన్నాను. సో మీకు ప్రైజెస్ చెప్తాను, ఫుడ్ ఏమేమి ఉంది, ప్రైజెస్ ఏంటని. ఓకే, ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ కూల్ డ్రింక్స్ అంటే చాలా ఉంటాయి, ఇంక్లూడింగ్ బీర్ కూడా ఉంటుంది. కోక్, ఫ్యాంటా ఉంటుంది. ఫ్యాంటా మనలాగా గ్రీన్ కలర్లో ఉండదు, ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంటుంది కోక్ లాగా. బట్ టేస్ట్ సేమ్ ఉంటుందని విన్నాను, నేను తాగలేదు. అదొకటి. కోకో కోలా ఉంది. ఇవి 200 షిల్లింగ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. బీర్లు ఎంత ఉంటాయో తెలియదు, నేను కనుక్కోలేదు. సో ఇక్కడైతే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా చాక్లెట్స్ కానీ ఏమన్నా రిఫ్రెష్మెంట్స్ ఏం తీసుకోవాలన్నా ఈ రెస్టారెంట్లో దొరుకుతాయి మనకి. ఇందాక చెప్పాను కదండి, లంచ్ ఇక్కడ 800 షిల్లింగ్స్ అని. నాకు తెలియక నేను పే చేసేసాను యాక్చువల్గా. అయితే మా గైడ్ వచ్చేసి మళ్ళీ రీఫండ్ ఇచ్చాడు. ఇది యాక్చువల్గా మీ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉంది, మీరు చేయక్కర్లేదని చెప్పి. చాలా మంచోడు. సో మనం పే చేయక్కర్లేదు. రిటర్న్లో జనరల్గా మనకి ఇక్కడ ఆపుతారు. ఇది లంచ్ కూడా వాళ్ళ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అంట. సో ఎవరు పే చేయక్కర్లేదు. బట్ కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకుంటే మేబీ పే చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ వ్యూ పాయింట్ అండి. ఇక్కడ షాప్స్ ఉన్నాయి. ఇది అన్ని చర్మాలు, ఆవుల చర్మాలు, షీప్స్. సో ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. వ్యూ అదిరిపోయింది కదా. దీన్ని గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ పాయింట్ అంటారు. అండ్ మొత్తానికి నైరోబి వచ్చేసాం. మార్నింగ్ 9:45 బయలుదేరితే ఇప్పుడు వచ్చేసరికి ఈ టైం అయింది, 6 అవుతుంది. హోటల్లో చెక్ఇన్ చేశాను. హోటల్ పేరు వచ్చేసి లోటస్ ఇన్ అండ్ సూట్స్ అని, నైరోబిలో. సో ఒకసారి హోటల్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఎంట్రన్స్ అండి. ఓకే, కవర్స్ ఇచ్చాడు. ఇది బెడ్, ఒక చిన్న కిచెన్ కూడా ఇచ్చాడు. ఫ్రిడ్జ్, బాత్రూమ్. చాలా బాగుందండి హోటల్. ఇది నాకు 2 నైట్స్కి మేక్ మై ట్రిప్లో బుక్ చేస్తే 11,000 పడింది. యాక్చువల్గా 12,000 అయితే నాకు
కూపన్ ఒకటి ఉంటే అది 11,000కి వచ్చింది. బాగుందండి హోటల్. బాల్కనీ ఇది, సిట్ అవుట్. హోటల్ అయితే బాగుంది. జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఫుడ్ అయిపోయాక ఈరోజు నిన్నటి వ్లాగ్ ఎడిట్ చేయాలండి. అది ఎడిట్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, బాయ్ అండి. చాలా బాగుంది. 6th ఫ్లోర్లో రెస్టారెంట్ ఉందంట, టెర్రాస్ మీద. గుడ్ మార్నింగ్ అండి. బ్రేక్ఫాస్ట్కి వచ్చాము ఈరోజు. ఇక్కడ రెస్టారెంట్ ఎలా ఉందో చూపిద్దామని. చూడండి రెస్టారెంట్ ఎలా ఉందో. ఫుడ్ బాగానే ఉంది. మెయిన్గా ఈ కెన్యాలో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్రూట్స్ 90% పెస్టిసైడ్స్ లేకుండానే పండిస్తారు. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే పైనాపిల్ ఎంత టేస్టీగా ఉందంటే మనకు అసలు మన సైడ్ అంత టేస్టీగా ఉండదు. ఇక్కడ పైనాపిల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బొబ్బాస్కాయ, పపాయ కూడా మనకు చూడండి ఎలా ఉందో. కలర్ కొంచెం మందాగా ఉంది, ఇలా ఉంది. ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటున్నాయండి ఇక్కడ. టేస్ట్ పెస్టిసైడ్స్ లేకుండా పండిస్తారు కదా, సో టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్స్తో గడిపేయచ్చు మెయిన్గా. ఇంకోటి గమనించింది ఏంటంటే నేను 3 ప్లేసెస్లో తిన్నానండి ఇప్పటిదాకా. రిసార్ట్ సఫారీలో 3 days, నిన్న ట్రావెలింగ్లో మధ్యలో ఒక చోట అక్కడ తిన్నాను. ఈరోజు ఇక్కడ బ్రేక్ఫాస్ట్. ఎక్కడికి వెళ్ళినా కామన్గా ఉండేవి ఏంటంటే రోటీ అండి. రోటీ కాకుండా బీన్స్, బ్లాక్ బీన్స్ కానీ రాజ్మా కానీ కామన్గా ఉంటుంది, అన్ని చోట్ల కామన్గా ఉంటుంది. సో మన ఇండియన్స్కి ఎలాంటి ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. నాకైతే బాగుందండి. నేను ఎక్కువ ఫ్రూట్స్తోనే గడిపేస్తున్నాను. హెల్తీగా ఉంటుందని చెప్పి, వేరే ప్రాబ్లమ్స్ ఏమి రావని చెప్పేసి ఎక్కువ ఫ్రూట్స్, రాజ్మా వీటి మీదే స్పెండ్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు చూసింది ఏంటంటే పోరిడ్జ్. ఇది రాగిజావ అండి, రాగిజావ. సో బాగానే ఉంది. Something deadly. He's over there. He's in the closer. I can't see.
We just now have to give her time so that she can develop free back into the world when you can see. But none of the surgeries succeeded. Later on, he was found to be genetic blindness. He does not have an optic nerve. That means he cannot be fixed with an operation, and so he cannot go back into the world. And he can't go back because black rhinos are very solitary and territorial. If he goes out, he'll need to fight for his territory, but he can't see his opponents. The others will easily fight and kill him when they're fighting for territory. And that is the main reason why we decided to stay with Maxwell for all his life. Approximately 35-40 years. The elephants, one by Maybe one. elephants But if you've got any questions about the అట్లకి ఇప్పుడు rhinos, feed చేస్తారు free milk తో. to ask. అది కూడా As we enjoy the పరిగెత్తుకుంటూ elephants వస్తున్నారు. get the milk. They know them fresh food. Here they come. That's so cool. It's got a new bottle. Oh. Same way. That one just. And on my left, his name is Shuja, and Shuja is approximately 2 years old. Shuja was rescued from Savo East National Park. Shuja was found stuck in a drying waterhole due to the drought, and that's why we rescued him. He's lucky to have survived the whole night stuck in this drying waterhole because we had footprints of lions and hyenas all around who just wanted to go for him, but they were afraid of the man. And that's why we named him Shuja, which is Swahili for a hero. So just a reminder to everybody, let's not feed the animals on any kind of food place. Next to Shuja, along the line, the bigger one is Kirio, who is almost 3 years. And Kirio was rescued from Kirio Valley, which is found within the Rift Valley and being specific, West Pokot. Identified by the rangers, just lying down all alone within the park at the age of about 6 months, which is not normal and also not safe. And that's why after we had rescued Kirio, we discovered that both her hind legs were paralyzed. She just has a very short trunk in relation to her age. She was rescued from to have been found still alive, and that's why we rescued her. Next, after Latika, is Camille, 3 years old. And Camille was rescued from Savo Conservation Area. She was found collapsed on the ground all alone, thin and weak and skinny, dehydrated and emaciated, looking like a skeleton. For having stayed for a long time without food and without water, and that's why we rescued Camille. On my right, rolling down on the ground, is Talek, 15 months, rescued from the Masai Mara along the Talek River. Found in the company of bull elephants that were taking good care of her. But because the bulls don't have milk, she could not have survived without the milk, despite the protection. And that's why we rescued Talek. Behind Talek is Nyambeni, who is almost 2 years, rescued from Imeli Forest, which is found in Mary. Nyambeni was identified by some villagers who happened to have been in this forest and came across a 3-month-old baby elephant stuck in a ditch. Smallest in size, walking on for the rest of the family members. And so he was just very lucky to have been close to this bull who tried to protect him from the lions. And that's why he was named Olomia, which is Masai for the lucky one. That makes the total of 10. In a few minutes, they'll all walk away. We will get in another group brought here in the nursery. Ivory poaching is another reason that has cost a few of them to their profits.
And I say a few of them because for the last few years, the trend of poaching in Kenya has dropped, which is a good sign, which we hope, pray, and believe that the drop continues until there'll be no more poaching in the long run. But unfortunately, a few of them came in because the mothers were killed and the tusks were taken off of them. I say unfortunately because the act of poaching is being perfected by we human beings. And yet it is our role as human beings to care and protect for these animals. As human beings, we fail in our role by causing them to be left orphans just because we are interested in the ivory. To buy anything that comes from ivory or from the rhino home. We all did that right from the comfort of our homes. We'll have ensured that the poachers don't have a market. And once they don't have a market, they won't see the need to continue killing the elephant because they don't have a place to sell the ivory. Which means the population of elephants will continue to increase, which will really be great. So that is why ivory poaching is one of the reasons that has caused a few of them to be left orphans. Come here, come here. Brought here. Come. Some of the babies were found falling down wells, falling down manholes, gotten stuck in the mud, washed down the rivers during the heavy rainfalls. Come here. And the mothers were nowhere to how to rescue them. Very few of them are orphans from natural reasons. By natural reasons, I mean the mothers have died from old age, from natural diseases, and from starvation back into the wild. But the majority of them, their reasons for being orphans are related in one or the other. And that is why it is important that as human beings, we have to come in and make sure that we give them a second chance to survive back into the world. Otherwise, without being identified and being all that you can see here now would have died. With the population outcomes to be going down every now and then, and in a very near future, we will end up having lost all these animals. By communities neighboring these areas to get hold of these other tiny animals for game meat or for skin. And so, our anti-poaching teams will make sure that they put off all the snares from the parks. They'll also help drive away the people that are burning charcoal in the park to ensure that the park is kept free and safe for all wild animals. Our anti-poaching teams will also work together with our K9 unit, whereby in case the signs of poachers identified, our sniffer dogs will assist to make sure that the poachers are caught in the long run. Our anti-poaching teams will work together with our aerial surveillance, whereby we do have the planes that will fly in the air, patrolling along the conservation areas. In case there are any illegalities that are taking place within these areas, then our aerial surveillance will be able to notify the Kenya Wildlife Service Rangers and our teams on the ground who will make a follow-up, find out what is happening, and help correct the illegality. And lastly, we do have a community project. And our community project is వెళ్ళిపోతున్నాయండి conservation area. ఈ బ్యాచ్లో 10 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ వస్తుందంట, కొంచెం పెద్దవి, దీనికన్నా ఇంకో 10 ఉంటాయి. Together peacefully neighboring one another. The same community project will go around the schools that are neighboring the park and the reserve, giving education to the children. When the children are ఇది మాత్రం అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. దాన్ని టచ్ చేశాను, అసలు భలే అనిపించింది. And these animals should not be killed just because somebody is interested in the ivory, in the Truly skin, amazing or in experience. the meat. And the areas where all animals stay should be protected, which means people should stop cutting trees and instead should you feed them on cow's milk and the wild area today. And that is why we feed them on a human a victim of human water conflict. Next to Morijo is the smallest boy in this group, 15 months, an elephant by the name Padaman, who was rescued from the Masai Mara, found standing next to the dead body of the mother. The mother had died from a natural disease, and the baby left alone. And that's why we rescued him.
On my left, still feeding, is Silaita, 3.5 years, the main matriarch, the mother figure, the team leader, rescued from Samburu after she had been separated from her family by human beings. At the top of the hill on my left is Toka, 3.5 years, rescued from Sava Conservation Area, found standing next to the dead. Found in the community neighboring Amboseli National Park, believed to have been separated from her family by human beings. The shy ones, the social ones, the friendly ones, and the naughty or bully ones as well. So we do have some that are very close and they want to feed together and maintain their friendship. Any other question? Will you bring an elephant over here? Yes, shout out. This side, please. Come again. Can you Name? What's his? This one. Yeah, what's his name? This is Weka. This is the naughtiest elephant in the Yeah, nursery. I know. I can see. Will you bring the naughty elephant over Yeah. here? We want to pet him. We cannot force them to go where they don't want. We just let them go around where they want. Sometimes you direct them, they don't want, but there's nothing we can do about it. Sometimes they want to come, sometimes they don't want. We haven't trained them or doing specific things or commands. Any other question? Where is Vika from? Come again. Can you tell again about Vika? I want to adopt. Here. Here, next to the keeper. From where did you rescue him? Weka was rescued from Savo. Yeah. Come. No, the next Come. is Silaita. The girl is mentioned. Her name is Silaita. What's the free? Well, if there are no more patients, the elephants are left with a few minutes to walk away. That's the end of our meeting. Thank you very much. Excuse for me, visiting today. once. Thank you for visiting the Chaudhry Kuala Trust. And enjoy the rest of your day. It's fine. Grandpa, you sure you don't want to put an elephant? Playful teasing, Grandpa. Like what you do. My hands are drenched. Hello, baby. Hi. ఓకే మనం వెళ్ళిపోదామండి మరి నెక్స్ట్ డెస్టినేషన్కి. బ్లాగ్ చూస్తూ ఉండండి. Come. Wow. Selfie time. Here, go right here. I think they're footprints over. వైల్డ్ లైఫ్ వదిలేస్తారంట. Maybe the Great doubt project might be and with everything. elephants, because elephants can easily create friendship and long bonds. So that's why we open for 1 hour per day. For the rest of the time, they're out in the park, learning instinctively to be wild animals. Yes, they do have their own relationships among themselves. We do have all sorts of characters among them. We do have the shy ones, the social ones, the friendly ones, and the naughty or bully ones as well. So we do have some that are very close and they want to feed together. మనం ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నాం. బయట క్యాబ్ ఉంది. క్యాబ్ బోర్డ్ చేసి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తాం. ఇక్కడ నుంచి ఒక 20-25 మినిట్స్ పట్టచ్చు. అది ఏంటి అనేది చూడండి. ప్రస్తుతానికి ఈ దారి ఎలా ఉందో చూడండి.
ఈ ఎలిఫెంట్ ఆర్ఫనేజ్కి వచ్చే దారి. ఇది మాత్రం వర్త్ అండి, అసలు ఎంత వర్త్ అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా లైఫ్లో ఎలిఫెంట్ని అంత దగ్గరగా చూసి టచ్ చేయడం, దాని స్కిన్ని ఫీల్ అవ్వడం చాలా చాలా బాగుంది. అసలు కెన్యా వస్తే ఇది మస్ట్ విజిట్ ప్లేస్. యశం చేస్తుంది. చూడండి పిల్లి ఎంత బాగా కూర్చుందో. No. Shh. Here. Please. ఆ గేట్ బయట మన క్యాబ్ ఉందండి, క్యాబ్ ఎక్కేసి నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, స్టే ట్యూన్. వచ్చేసామండి జిరాఫీ పార్క్కి. ఇది టికెట్ కౌంటరు, టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్దాం పదండి, లెట్స్ గో. అండ్ ఇది ఎంటర్ అయిపోయాం లోపలికి, ఇది ఎంట్రన్స్. టికెట్ చూపిస్తే లోపలికి ఎంటర్ అవ్వచ్చు. టికెట్ ప్రైస్ వచ్చేసి 1500 షిల్లింగ్స్ అండి. ఇక్కడ క్యాష్ తీసుకోరు, కంపల్సరీ కార్డే యూస్ చేయాలి. సో నేను నా ఐసిఐసిఐ బ్యాంక్ ప్రీపెయిడ్ ఫారెన్ ఎక్స్చేంజ్ కార్డు ఉంటే దాంతో యూస్ చేశాను. సో లెట్స్ గో, లోపలికి వెళ్దాం, జిరాఫీని చూద్దాం. ఓకే, లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ జిరాఫీ ఫుడ్ మనకి ఇస్తారనమాట, ఫీడ్ చేయడానికి జిరాఫీని. థ్యాంక్ యూ. ఇట్లా ఇచ్చారండి. ఇదిగోండి, ఇలాగ అందరూ ఫుడ్ ఫీడ్ చేయొచ్చు జిరాఫ్స్కి. ఇక్కడ ఇంకా ఉన్నాయి, చిన్నవి ఇచ్చారండి. ఇదిగోండి అంతే, అంటే ఇంతమంది వస్తారు కదా, ఎక్కువ ఎక్కువ పెట్టేసినా ఇబ్బంది అని చెప్పి కొంచెం ఇచ్చారు. Hello. How are you?
మనం లోపలికి వచ్చే ముందు క్లీన్గా హ్యాండ్స్ వాష్ చేసుకొని రావాలండి. జిరాఫీకి ఫీడ్ చేసే ముందు. అయిపోయాక కూడా ఇక్కడ ఎగ్జిట్లో హ్యాండ్ వాష్ ఉంది. హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా మనం బ్యాక్ టు హోటల్ అండి. లెట్స్ మీట్ ఇన్ ద హోటల్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు 12th జూన్ మార్నింగ్ 4:50 అయిందండి. ఎయిర్పోర్ట్కి వచ్చాను. సెక్యూరిటీ చెక్ అన్ని కంప్లీట్ చేసి డిపార్చర్ గేట్ దగ్గర వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఇంకా మనం 6:30కి ఫ్లైట్. సో ముంబైకి వెళ్ళిపోతాం. ముంబైకి వెళ్ళాక అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇంతకుముందు చెప్పాను, కెన్యా ఎయిర్పోర్ట్ చాలా చిన్నగా ఉంది, మన బస్ స్టాండ్ అంతా కూడా లేదని చెప్పాను. బట్ అది రాంగ్ అండి. అరైవల్ బ్లాక్ నుంచి వెళ్ళినప్పుడు అలా అనిపించింది చిన్నగా. బట్ డిపార్చర్ బ్లాక్లోకి టర్మినల్స్ చాలా ఉన్నాయి. బాగానే ఉందండి ఎయిర్పోర్ట్, కొంచెం పెద్దగానే ఉంది.
kardeşi ve hayal diyor ve cesedi